తెలుగువాడు జానీ లీవర్ భారతీయ సినీ రంగంలో హాస్యనటనకు చిరస్థాయిగా నిలిచినటువంటి పేరు. హిందీ చిత్రసీమలో అత్యంత ప్రసిద్ధ హాస్యనటుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన జానీ లీవర్ తన అసాధారణమైన హాస్య టైమింగ్, విభిన్న పాత్రల్లో నటనా నైపుణ్యం మరియు సహజసిద్ధమైన నటనతో లక్షలాది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఆయన 300కు పైగా బాలీవుడ్ చిత్రాల్లో నటించిన ఆయన భారతీయ సినిమా చరిత్రలో అత్యంత గుర్తింపు పొందిన హాస్యనటుల్లో ఒకరిగా స్థానం సంపాదించారు. ఆయన జానీ లీవర్గా సుప్రసిద్ధుడైనటువంటి జాన్ ప్రకాష్ రావు జన్ముల ఆగస్టు 14, 1957లో కనిగిరి, ప్రకాశం డిస్టిక్, ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. వారి జీవితం, వృత్తి మరియు సినీ రంగానికి ఆయన చేసిన సేవల గురించి సమగ్రంగా తెలుసుకుందాం. బాల్యం మరియు ప్రారంభ జీవితం. జానీ లీవర్ గారి తండ్రి ప్రకాష్ రావు జన్ముల హిందుస్థాన్ లీవర్ లిమిటెడ్లో ఆపరేటర్గా పనిచేసేవారు. జానీ లీవర్ బాల్యం ఎక్కువగా ముంబైలోని ధారావి ప్రాంతంలో గడిచింది. ఇది ఆసియాలోని అతిపెద్ద స్లమ్ ప్రాంతాల్లో ఒకటి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన తన విద్యను 7వ ఏటనే వదిలిపెట్టడం జరిగింది. ఆ తర్వాత జీవనోపాధి కోసం యుక్త వయసులోని వివిధ చిన్న చిన్న పనులు చేశారు ఆయన. అందులో బాలీవుడ్ స్టార్లకు పెన్లు అమ్మడం, సినిమా సెట్లలో సహాయకుడిగా పనిచేయడం వంటివి కూడా ఉన్నాయి. ఈ సమయంలోనే ఆయనలోని హాస్య ప్రతిభ బయటపడింది. జానీ తన సహజమైన హాస్య శైలిలో సహచరులను సహ పని వారిని ఆనందపరిచేవారు. ఈ ప్రతిభ ఆయనను స్టేజ్ షోల వైపు నడిపించింది. ఇక్కడ ఆయన మిమిక్రీ, స్టాండప్ కామెడీ మరియు హాస్య స్కిట్లతో ప్రేక్షకులను అలరించేవారు. ఈ స్టేజ్ ప్రదర్శనలను ఆయన సినీ జీవితానికి బాటలు వేశాయి. సినీ రంగ ప్రవేశం. జానీ లీవర్ 1984లో తుమ్ పర్ హమ్ కుర్బాన్ అనే చిత్రంతో బాలీవుడ్ రంగంలోకి అడుగుపెట్టారు. కానీ ఆయనకు నిజమైన గుర్తింపు 1985లో వచ్చిన తుమ్ పర్ హమ్ కుర్బాన్ చిత్రంలో చిన్న పాత్రతో వచ్చింది. అయితే 1993లో విడుదలైన బాజీగర్ చిత్రంలో బాబుల్ పాత్ర ఆయనకు విశేషమైన గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో ఆయన చేసిన హాస్యం ప్రేక్షకులను ఆకట్టుకొని బాలీవుడ్లో హాస్యనటుడుగా ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించి పెట్టింది. హాస్యనటులలో అసాధారణ ప్రతిభ. జానీ లీవర్ హాస్యనటులలో అసాధారణమైన టైమింగ్ మరియు విభిన్న యాసలు, శైలులు అనుకరించేటువంటి సామర్థ్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన పాత్రలు తరచూ సినిమాకు ఒక ప్రత్యేక రుచిని జోడించాయి. దీవానా మస్తానా 1997లో గోపీచంద్, దుల్హే రాజా 1998లో చోటూ సింగ్, ఈష్క్ 1997లో రంజిత్, కుచ్ కుచ్ హోతా హై 1998లో తలోనోల్ అల్మేడా వంటి పాత్రలు ఆయన నటనా నైపుణ్యానికి నిదర్శనం. ఈ పాత్రలు ఆయనకు 2 ఫిలింఫేర్ అవార్డులు దీవానా మస్తానా మరియు దుల్హే రాజా చిత్రాలకు తెచ్చిపెట్టాయి. జానీ లీవర్ 13 సార్లు ఫిలింఫేర్ ఉత్తమ హాస్యనటుడు విభాగంలో నామినేషన్ పొందారు. అది ఆయన ప్రతిభకు ఒక గొప్ప గుర్తింపు. ఆయన హాస్యం కేవలం డైలాగ్ డెలివరీకే పరిమితం కాకుండా శారీరక హాస్యం అంటే బాడీ లాంగ్వేజ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంటే ముఖ కవళికలు మరియు పాత్రలు లీనమయ్యేటువంటి సామర్థ్యంతో ప్రేక్షకులను అలరించేది. బహుముఖ నటన. జానీ లీవర్ కేవలం హాస్యనటుడిగానే కాకుండా కొన్ని సినిమాల్లో సీరియస్ పాత్రలో కూడా తన నటన వైదుష్యాన్ని ప్రదర్శించారు. కభీ ఖుషీ కభీ గమ్ 2001లో ఆయన చేసినటువంటి బల్దేవ్ సింగ్ పాత్రలో హాస్యంతో పాటు భావోద్వేగం కూడా ఉంది. అలాగే కూన్ భరీ మాంగ్ 1989 వంటి చిత్రాల్లో విలన్కు సహాయకుడిగా కనిపించి తన నటనలో బహుముఖతను ప్రదర్శించారు. ఇక వ్యక్తిగత జీవితంకి వస్తే ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకుంటే తన భార్య సుజాతతో వివాహం చేసుకున్నారు. వారికి 2 పిల్లలు, ఒక కుమారుడు జెస్సీ జాన్ మరియు ఒక కుమార్తె జామీ లీవర్. జామీ కూడా హాస్యనటిగా, స్టాండప్ కమెడియన్గా తన గుర్తింపు పొందిందామె. జానీ లీవర్ ఒక భక్తిపరుడైనటువంటి క్రైస్తవుడు మరియు తన విశ్వాసాన్ని తరచూ బహిరంగంగా వ్యక్తం చేస్తారు. ఆయన తన సినీ జీవితంలో వచ్చిన కష్టాలను, విజయాలను దైవకృప వల్ల సాధ్యమైందని నమ్ముతారు. సినీ రంగంలో కృషి మరియు ప్రభావం. జానీ లీవర్ బాలీవుడ్లో హాస్యనటనకు కొత్త ప్రమాణాలను నెలకొల్పారు. 1980లు, 1990 దశకాలలో బాలీవుడ్ సినిమాల్లో హాస్యనటులు తరచూ సైడ్ కిక్ పాత్రలను పరిమితమైనప్పటికీ జానీ లీవర్ తన పాత్రలను గుర్తుండిపోయేలా చేశారు. ఆయన డైలాగులు, మిమిక్రీ మరియు సహజమైన నటన శైలి బాలీవుడ్ హాస్యానికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. ఆయన స్టేజ్ షోలు, టెలివిజన్ కార్యక్రమాలు మరియు సినిమాల ద్వారా యువ హాస్యనటులకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన నటించిన చిత్రాలు వాణిజ్యపరంగా విజయవంతమైనవి కాకుండా ప్రేక్షకులను ఆనందపరిచేలా ఉండేవి. జానీ లీవర్ సినిమాలు ఇప్పటికీ యూట్యూబ్, టెలివిజన్ ఛానల్స్లలో ప్రసారమవుతూ కొత్త తరం ప్రేక్షకులను కూడా అలరిస్తున్నాయి. ప్రస్తుత కార్యకలాపాలు. ఇటీవల సంవత్సరాల్లో జానీ లీవర్ సినిమాల్లో నటనలతో పాటు స్టాండప్ కామెడీ షోలు, టెలివిజన్ కార్యక్రమాలు మరియు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రేక్షకులతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఆయన తన కుమార్తె జామీ లీవర్తో కలిసి కొన్ని కామెడీ షోలలో కూడా పాల్గొన్నారు. 2023లో విడుదలైనటువంటి పాప్కార్న్ వంటి చిత్రాల్లో ఆయన చిన్న పాత్రలో కనిపించారు. అయినప్పటికీ ఆయన సినీ ప్రస్థానం ఇప్పటికీ సజీవంగా ఉంది. జానీ లీవర్ ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చిన తన ప్రతిభ, కృషి మరియు అంకితభావంతో బాలీవుడ్లో అత్యంత ప్రియమైన హాస్యనటుడిగా ఎదిగారు. ఆయన నటన ప్రేక్షకులకు ఆనందాన్ని అందించడమే కాకుండా హాస్యనటులను కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. ఈ
జానీ లీవర్కి శుభాకాంక్షలు. బల్లెం వేణుమాధవ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే.